దేశం అంతటా కూడా ఆ పార్టీ ఇదే పద్ధతిలో వెళ్తూ రాజకీయాలు చేస్తోంది. ఇప్పుడు ఇక తెలంగాణ రాజకీయాలు కూడా ఆ ప్రకారం కులాలు రిజర్వేషన్లతో హోరెత్తుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అన్నమాట ప్రకారం జీవో 9 తీసుకొచ్చారు. మరి ఆ జీవో తీసుకొచ్చే క్రమంలో చట్టాన్ని, కోర్టు రూల్స్ని పరిగణలోకి తీసుకోలేదా? అందువల్లే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ బాట పట్టి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై చర్చిద్దాం. ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు న్యూమన్ మహమ్మద్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, జూమ్ ద్వారా మనకి అందుబాటులోకి వస్తున్నారు. న్యూమన్ మహమ్మద్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. అదేవిధంగా సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ నాయకురాలు. సుమిత్రానంద్ గారు నమస్కారం. అదేవిధంగా డాక్టర్ పివి రెడ్డి గారు, మిర్యాలగూడ ఇన్ఛార్జ్ బీజేపీ నుంచి. పివి రెడ్డి గారు నమస్కారం. మరియు నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ కుమార్ గారు నమస్కారం. అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. నమస్తే. ముందుగా న్యూమన్ మొహమ్మద్ గారు, అన్నమాట ప్రకారం జీవో తీసుకొచ్చారు, బీసీల కోసం 42% రిజర్వేషన్ అన్నారు. అయితే ఈ జీవో తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి రూల్స్ పాటించలేదు, కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి క్రమంలో పరిగణలోకి నిజంగా తీసుకోలేదా? అందుకే ఢిల్లీ బాట పట్టారా? దానిపై మీ కామెంట్ ఏంటి? Very good evening to you as well as all the panel members. So essentially ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ క్యాస్ట్ సెన్సస్ గురించి ఈరోజు ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో, GO9 గురించి హైకోర్టు ఎప్పుడైతే మనకి స్టే ఆర్డర్ విధించిందో, లోకల్ బాడీస్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పేసి మేము ఆనాడు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసినప్పుడు మేము ప్రజలకి వాగ్దానం చేసినాము, ఇక్కడ బీసీ డిక్లరేషన్ ద్వారా కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇవ్వాలా లోకల్ బాడీస్ లో అని చెప్పేసి మేము ఆనాడు గవర్నమెంట్ లో రాకముందు మేము మాటిచ్చినాము. ఇచ్చిన వెంటనే ప్రజా పాలన ఫార్మ్స్ తీసుకొని 1,00,000 ఎన్యూమరేటర్లను పెట్టుకొని 1,30,00,000 ఫ్యామిలీస్ ని టచ్ చేస్తూ దాదాపు 54 పారామీటర్స్ ని కలెక్ట్ చేస్తూ వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి మేము కలెక్ట్ చేసిన తర్వాత భూసాని కమిషన్ వేసిన తర్వాత, బీసీ డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత 56% మంది బీసీలు తెలంగాణలో ఉన్నారు అని చెప్పేసి లెక్క తెలియడం జరిగింది. లెక్క తెలిసిన వెంటనే వీరి ఆర్థిక సామాజిక స్థితిగతుల ప్రకారం వీరికి 42% రిజర్వేషన్ అందిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో మేము డిస్కషన్ చేయడం జరిగింది. డిస్కషన్ చేసినప్పుడు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలందరూ దానికి సంఘీభావం తెలిపి ఎస్ ఇవ్వాలా అని చెప్పేసి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తర్వాత సెక్షన్ 289 పంచాయత్ రాజ్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి గవర్నర్ కి మేము ప్రపోజల్ పంపించినాము. గవర్నర్ కు పంపించిన తర్వాత 6 నెలలైనా సరే వారు దానికి అప్రూవల్ చేయలేదు. అప్రూవల్ చేయకపోగా మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టులో. ఒకవేళ గవర్నర్ అప్రూవ్ చేయకపోతే 3 నెలల కంటే ఎక్కువ బిల్లులు పెట్టుకుంటే వాటిని దే ఆర్ డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఇక్కడ బీసీలకి సామాజిక న్యాయం చేయాలా అనే ఏకైక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం జిస్కి భాగీదారీ ఉస్కి హిస్సేదారీ అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా మేము మా ప్రజా పాలన ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము మాట ఇచ్చినామో దానికి డెడికేషన్ తో, నిబద్ధతతో ప్రజలకి మేలు చేకూరాలా అని చెప్పేసి GO9 స్పెషల్ జీవో తీసుకురావడం జరిగింది. మనకి చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73(7) ప్రకారం లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇచ్చే హక్కు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఒకవేళ మనకి అప్పర్ హౌస్, లోయర్ హౌస్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒకవేళ దీనిని డిస్కషన్ చేసి డిబేట్ చేసి ప్రెసిడెంట్ గారు దీనికి ఆమోదం చెందితే ఒక చట్టంగా మారుతుంది. కానీ వారికి చిత్తశుద్ధి లేదు, వారికి చేయాలనే ధ్యాస లేదు, వారికి ప్రేమ లేదు బీసీలంటే, వారికి బీసీలంటే ద్వేషం. అందుకని చెప్పేసి మేము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73-74 ప్రకారం మేము ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చినామో గవర్నర్ గారు పెండింగ్ పెట్టడం వల్ల మేము GO9 తీసుకొచ్చినాము. వీరు కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కొంతమంది హైకోర్టుకి పోవడం జరిగింది. హైకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ దేనికండి? వారు డేటా కోరుతున్నారు, కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి 4 వారాల గడువు ఇచ్చినారు. ఆ తరుణంలో మాకు సుప్రీంకోర్టులో రిలీఫ్ కావాలా అని చెప్పేసి
ఆర్టికల్ 136 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒకవేళ లోయర్ కోర్టులో జస్టిస్ జరగకపోతే హైకోర్టులో మనకి రిలీఫ్ రాకపోతే సుప్రీం కోర్ట్ కి పోవచ్చు. ఆ పోయే ఒక ప్రక్రియలో మేము సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మేము వేసినాము. దాంట్లో అక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత మాకు ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాకు అప్రూవల్ కానీ వస్తే మేము లోకల్ బాడీస్ లో 42% రావడానికి తీవ్రంగా మేము లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము. 100% ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. క్యాస్ట్ సెన్సెస్ ఎవరు చేయలేదండి, ఏ రాష్ట్రము చేయలేదండి, ఏకైక రాష్ట్రం తెలంగాణ చేసిందండి. మేము చేసిన తర్వాత బీసీల కోసం కుల గణన చేయాలి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారండి. 11 సంవత్సరాల్లో ఏనాడు వీరికి సోయి రాలేదండి. ఏనాడు కూడా వీరు బీసీల మీద చిత్తశుద్ధి లేదండి. ఏనాడు కూడా వీరికి నిబద్ధత లేదండి. వీరికి కావాలని చెప్పేసి ఇప్పుడు మాత్రమే చేస్తున్నారు. నో ప్రాబ్లం. మేము ఒకటే మాట అంటున్నామండి, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం పాంచనాయలో మేము మాట ఇచ్చినామండి. 2024 లో పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఏమని చెప్పినామండి, మొత్తం భారతదేశంలో న్యూమన్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా వాళ్ళకి రిజర్వేషన్ కి సంబంధించి ఏ అడుగు కూడా ముందుకు పోయేదనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇతర పార్టీల నుంచి. వాళ్ళు అసలు కోరుకునేది ఏంటి, ఆ కోరుకునే దిశగానే మీరు ముందుకు వెళ్తున్నారనేది క్లారిటీ ఇస్తారా? ఎస్ 100% అండి. నేను ఒకటి మాట చెప్తున్నాను, మేము బీసీల కోసం న్యాయం చేయాలా అని చెప్పేసి మాట ఇచ్చిన దాని ప్రకారం మేము ఇది ఎక్సర్సైజ్ ఏదైతే తీసుకున్నామో వాస్ట్ ఎక్సర్సైజ్ అండి. 1,30,00,000 ఫ్యామిలీస్ దగ్గర పోయి 54 పారామీటర్లో ఆ రోజు డేటా కలెక్ట్ చేస్తుంటే ఇదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మా మీద నిందలు మోపినారు. వాళ్ళు ఏమని చెప్పినారండి, వీరు కావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి, వీళ్ళకి ఎందుకండి అవసరం అని చెప్పేసి. కానీ మేము ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ మీరు తీసుకోండి, ఏమని చెప్పినారండి దాంట్లో క్లియర్ గా మనకి కావాల్సింది ట్రిపుల్ టెస్ట్ అని ఉందండి. ట్రిపుల్ టెస్ట్ అంటే మనకు కావాల్సింది డెడికేటెడ్ బీసీ కమిషన్ కావాలా, వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితుల గురించి స్టడీ చేయాలా, డేటా కలెక్ట్ చేయాలా, మూడోది 50% సీలింగ్ కంటే ఎక్కువ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సినటువంటి రేషనల్ కావాలా, దానికి ఎక్స్ట్రా సర్కమ్స్టెన్సెస్ కావాలా, దానికి స్పెషల్ కండిషన్స్ కావాలా. ఒకవేళ ఉంటే మనకి అప్పుడు 50% యొక్క సీలింగ్ ని తీసేయచ్చు. ఈ రకంగా మేము చేస్తే మేము 100% మేము తీసుకొచ్చి మాకు డెడికేషన్ ఉంది కాబట్టి, మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి మేము చేస్తే, వీరు ఎట్లా అంటారండి మాకు చేసే చిత్తశుద్ధి లేదని చెప్పేసి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చేస్తున్నాము. 10 సంవత్సరాలు వారు రూలింగ్ లో ఉన్నారండి. ఏనాడు వాళ్ళు చేసినారండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి ఏమని చెప్పినాడండి, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడండి. ఎప్పుడైనా చేసినాడా? కులగణన చేస్తా అన్నాడు. ఎప్పుడైనా చేసినాడా? బీసీ బంధు అని చెప్పినాడు. అందరికి ఇచ్చినాడా? వారికి ఇచ్చే ఉద్దేశాలు లేవండి. 100% కాంగ్రెస్ పార్టీ ఈస్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్. 100% కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ నేషనల్ లో కూడా మేము బిల్లు తీసుకొస్తాము. నేషనల్ లో ప్రధానమంత్రిగా రాహుల్ వచ్చిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ఎ బిల్ తీసుకొచ్చినటువంటి రైట్ సుమిత్రానంద్ గారు నమస్కారం అండి. అంటే ఇక్కడ ఒకటి జీవో 9 తీసుకురావడం తొందరపాటు చర్యగా ఆలోచించవచ్చా? అంటే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని ఏ విధంగా మీరు చూస్తారంటే బీసీలు అసలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ వాదన ఏంటి? బీసీలు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు బీసీల సంఖ్య తెలియకుండానే 42% అనేటువంటి మాట ఇచ్చిండ్రో, ఆ మాట మేరకైనా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఖచ్చితంగా కోరుకున్నారు. టిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ గారు ఎంత చేసిండ్రో కళ్ళున్న వాళ్ళందరికీ తెలుసు. ప్రతి బీసీలకు అందరికి కూడా అన్ని కులాల వారీగా సంక్షేమ ఫలాలను అందించి, కులాల వారీగా వారికి వెన్నుదన్నుగా నిలిచి, ప్రధానంగా బీసీల వ్యవసాయం, చేపల పెంపకం, చెరువుల మరమ్మత్తు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు, గీత కార్మికులకు, నేత కార్మికులకు, ఒక్క వర్గం అని కాదండి, బీసీలందరికి కూడా కేసీఆర్ గారు వెన్నుదన్నుగా నిలిచి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిండ్రు, రాజకీయ పరిపుష్టిని కల్పించిండ్రు. కాబట్టే ఇవాళ రాజ్యాధికారం మాకు కావాలి అని కోరుకునే స్థాయికి బీసీలు ఎదిగిండ్రు. 42% మాట ఇచ్చి మేము ఆ ట్రిపుల్ టెస్ట్ కు అనుకూలంగా మేము చేసినామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎక్కడండి? డెడికేటెడ్ కమిషన్ ముందు వేసిండ్రా, కులగణన ముందు చేసిండ్రా?
డెడికేటెడ్ కమిషన్ వేసి కదా కులగణన చేయాలి. కులగణన మీరు సరైన విధానంలో చేస్తలేరు, డెడికేటెడ్ కమిషన్ అవసరం ఉంటది చెయ్యాలని మేము డిమాండ్ చేసినప్పుడు కదా. సరే, ఓకే ఓకే సుమిత్రానంద్ గారు, ఇది పక్కన పెడదాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఎందుకు చేయలేదు? లేదు, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఎప్పుడు అనలేదండి. ఉద్యమ కాలంలో, ఉద్యమ సమయంలో ఎస్సీని, దళితుని ముఖ్యమంత్రి చేస్తానే మాట అయితే కేసీఆర్ గారు అన్నారు. కానీ ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ బిడ్డలందరూ కూడా, తెలంగాణలోని ప్రతి అణు మీకు తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. తెలంగాణలో నీటి అవసరం ఎక్కడుంది, నీటి లభ్యత ఎక్కడుంది, సాగు యోగ్యమైన భూములు ఎక్కడున్నాయి, అడవులు ఎక్కడున్నాయి, మైదానాలు ఎక్కడున్నాయి, ప్రతి ఇంచు అధికారం కల్పిస్తా ఉన్నారు. బట్ ఆ డెవలప్మెంట్ జరగలేదు. వారి హయాంలో బీసీలకు మేము పెద్దపీట వేసామని కాంగ్రెస్ చెప్తుంది. ఎక్కడ పెద్దపీట వేసిండ్రండి? కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు బీసీలకు ఏం మాటలు ఇచ్చిండ్రు, ఎన్ని మాటలు ఇచ్చిండ్రు, దాని ప్రకారంగా వీళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు అడ్డుకున్నారని, కోర్టు అని, 9th జీవో అని ఇవన్నీ కథలు చెప్పే కన్నా ముందు 6 నెలల్లోనే కదా వీళ్ళు ఎన్నికలకు పోతామన్నారు. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేస్తామన్నారు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంచుతామన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుకొని తిరుగుతారో అదన్నీ ఉత్త మాటలేనండి. అది ప్రదర్శన మాత్రమే, అది ఒక ప్రదర్శన మాత్రమే. ఆయన రాజ్యాంగాన్ని ప్రదర్శన మాత్రమే, ఆలోచన లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హ్యూమన్ జే మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. హ్యూమన్ జే आप जितने टाइम बोले उतने वो टाइम पे मैं నేను మధ్యలో మీకు అంతరాయం కల్పించలేదు. మీరు వినండి, ఓపిక ఉండాలి. అధికార పార్టీ మీకు ఓపిక ఉండాలి. మేము ప్రజల పక్షం, ప్రతిపక్షం, మా మాట వినాలి. మీరు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, అన్ని వర్గాలను మోసగించినట్టే బీసీలను మోసగిస్తానంటే వినేది లేదు. బీసీలు అసలు మీకు ముందు కాంగ్రెస్ కు ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం ఉన్నదా? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ఉన్నదా? ఈ కాలయాపన ఏంటి, ఈ కథలేంటి, ఇవి ప్రజలు గమనిస్తలేరా? గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మరి అలా ఏదైతే 73-74 రాజ్యాంగ మీరు ఎక్కడైనా వెహికల్ ఆపి మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. న్యూమన్ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఎక్కడైనా సిగ్నల్ ఉన్న చోట ఆపి మాట్లాడండి. రైట్, సుమిత్రానంద్ గారు మాట్లాడదాం. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, అధికారంలోకి వస్తే చాలు అని అనుకోవడం వల్ల ఇలా రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఒకటే చెప్తోంది, బీసీల అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇతర పార్టీలు దీనికి సంబంధించి హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందా అనేటువంటి, ఒకవేళ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీసుకుంటారంటూ కూడా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో అసలు మిర్యాల్ కూడా ఇన్ఛార్జ్ బీజేపీ నుంచి ఉన్నారు డాక్టర్ పివి రెడ్డి గారు, వారేమంటారు విందాం. పివి రెడ్డి గారు, మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? అసలు తెలంగాణ బీసీలు ఏం కోరుకుంటున్నారు? రాజ్యాధికారాలా లేకపోతే రాయితీలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మాట ఏదైతే ఉందో, హామీల మాట ఇచ్చి మడమ తిప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు ఒకవైపు ఏమో 6 గ్యారెంటీల హామీలు, వాటిని అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. దాంట్లో 2-3 తప్ప మిగతా అన్ని కూడా తొంగుల తొక్కి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాటిని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ తిరగబడతారని, కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడతారన్న ఆలోచనతోటి హామీలు ఎక్కడ పోయినాయి? ఈ మహిళలకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, మిగతా ఇది స్కూటీలు కానీ, లేకపోతే తులం బంగారం కానీ ఏ విధంగా ఎప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడుగుతారని ఆలోచనతోటి ఈరోజు 17 నెలలు నిద్రపోయి, కాంగ్రెస్ పార్టీ నిద్రపోయి 17 నెలలు బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని తప్పుల తడకలే, అన్ని కూడా
ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒకటే కాదు, వాళ్ళకి అందరు బ్యూరోక్రాట్స్ ఉంటారు, లీగల్ సెల్ ఉంటుంది, తర్వాత మినిస్టర్స్ ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు బీసీ సర్వే చేయాలంటే డీటెయిల్ సర్వే చేయాలి. ముందు ఏం చేశారు వాళ్ళు, బీసీ కమిషన్ తీసుకొచ్చారు, అది తప్పులు తడగ్గా డీటెయిల్ రిపోర్ట్ ఎక్కడ సర్వే చేయలేదు, రిపోర్ట్ కూడా రాలేదు. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేస్తే బీసీ కుల పెద్దలందరూ కూడా లేదు, బీసీ మెడికేట్ కమిషన్ వేసి సర్వే చేయాలంటే దాన్ని తీసుకొచ్చారు, అసెంబ్లీలో పెట్టారు. తర్వాత అందరూ అన్ని పార్టీలు కూడా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆమోదించింది. తర్వాత గవర్నర్ గారు పంపించారు, అక్కడి నుంచి రాష్ట్రపతి గారు పంపించారు. అది కాదని చెప్పి ఓపిక లేక దాన్ని ఏం చేశారు, మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ఏది, పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 దాన్ని అమెండ్ చేసి మళ్ళీ గవర్నర్ గారు పంపించారు. అది అక్కడ పక్కన పెట్టి 2 అయిపోయినాయి. మూడోది ఏంటి, గవర్నర్ గారి దగ్గర ఒకటి ఉంది, రాష్ట్రపతి గారి దగ్గర ఒకటి ఉంది. తర్వాత దాంతో పాటుగా బిసైడ్స్ దాట్ దే హావ్ రిలీజ్డ్ ది GO9. ఒక్కసారి అర్థం చేసుకుంటే, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, జియోలు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే ఒక యాక్ట్ అయిన తర్వాత, ఒక చట్టం వచ్చిన తర్వాత, ఒక రాజ్యాంగబద్ధ హక్కు వచ్చిన తర్వాత దాని కింద జియోలు కానీ మిగతా ఏమైనా అంశాలు ఉంటే వాటిని రిలీజ్ చేస్తారు. GO9 ఎట్లా చెల్లుతుంది, హైకోర్టులో ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది వాళ్ళకి తెలియదా? ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళ కమిట్మెంట్ ఏ విధంగా ఫెయిల్ అవుతా ఉందో, వీళ్ళ కమిట్మెంట్ ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏ విధంగా హైకోర్టులో ఓడిపోతా ఉన్నారో, వీళ్ళ ప్రిపరేషన్స్ అన్ని కూడా డెఫినెట్ గా అవి వాళ్ళ పరిధిలోకి రావట్లేదు. ఏమంటారంటే కోర్టుని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటారా? 2 చట్టాన్ని వీళ్ళు దాటి ముందుకెళ్తున్నారు, ఆ పరిధి దాటి, లేదంటే రూల్స్ ని ఫాలో అవ్వట్లేదా? డెఫినెట్ గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి తెలిసి కూడా చేసి వాంటెడ్ గా డెలిబరేట్ గా ఏది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం బీసీ సమాజంతో ఓటు వేయించుకోవాలి, ప్రభుత్వానికి రావాలి అని. కానీ కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, ఓకే జీవోలు అవి, కాంగ్రెస్ అనే మాట ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, బీసీలకి రిజర్వేషన్ రాకుండా చేసే ప్రయత్నంలో భాగమని కాంగ్రెస్ అంటుంది. అది ఎంతవరకు నిజం? నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి నిజంగానే కమిట్మెంట్ ఉంటే వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, మినిస్టర్లు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు, కాంగ్రెస్ పార్టీ అందరు పోయారు. వీళ్ళు ఏమన్నారు, అఖిల పక్షం తీసుకెళ్లిపోతా అన్నారు, బీజేపీని కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్లలేరు? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాజ్యాంగంలో రాజ్యాంగ మార్పులు జరుగుతాయా, చట్టాలు మారుస్తారా, మార్చగలరా? ఎవరితో ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చకు పెట్టిన తర్వాతనే అది చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంటాయి. అదే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు బిల్లును కానీ ధర్నాని ఎందుకు రాలేదు? మల్లికార్జున ఖర్గే గారు కూడా ఎందుకు రాలేదు? అది సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే ఇదంతా ఏంటంటే బీసీ సమాజాన్ని ఓటు బ్యాంక్ ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తారు. ఏమంటారు, హైకోర్టులో వీళ్ళ సీనియర్ కాన్సుల్ పట్టుకొచ్చారు, అభిషేక్ మన్ సింగ్ పట్టుకొచ్చినా కూడా ఆయన ఏంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఆయన వాదన వినిపించలేకపోయిండు. అందుకే అక్కడ హైకోర్టులో ఓడిపోయింది. అందుకే దాన్ని స్టే ఇచ్చారు. స్టే ఇచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే హైకోర్టులో కాదని కానీ వద్దని కానీ చెప్పలేదు కదా ఎక్కడ కూడా. దాని మీద ఏంటి కౌంటర్ ఫైల్ చేయాలి. ఇప్పుడు అంటున్నారు కదా, రావాల్సిన వాళ్ళు వచ్చారు, మీరు ఎలా అలా చెప్తారు రాలేదని అంటున్నారు కదా. హైకోర్టు ఏమంటారు, రావాల్సిన వాళ్ళు ఏం చెప్తే అధిష్టానమే అది ఫాలో అవుతున్నా, ఎందుకు మీరు రాలేదని అంటున్నారు, ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు కదా న్యూమన్ గారు వచ్చినట్లు. ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పండి? ట్రిపుల్ టెస్ట్ ఏమైనా పాస్ అయిందా? ట్రిపుల్ టెస్ట్ ఎక్కడ పాస్ అయింది చెప్పండి ఒకసారి. ట్రిపుల్ టెస్ట్ అనేది బేసిక్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసిన తర్వాత అది రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సరే, అది పోయింది. ప్రపోర్షన్ టు ద పాపులేషన్ ఆఫ్ ది రిజర్వేషన్, అది ఎస్సీ ఎస్టీలకు తప్పితే బీసీలకు వర్తించదు. సీలింగ్
50% లోపల ఉండాలి. ఒక నిమిషం, దాని మీద ఒక నిమిషం. సుప్రీంకోర్టు పివి రెడ్డి గారు, ప్రశ్న పివి రెడ్డి గారు, చూపించింది, వారు ఒక క్వశ్చన్ ప్రశ్నించింది, ఇస్తున్నారు. వీళ్ళు పివి రెడ్డి గారు, సమాధానం చెప్పలేకపోయారు. హ్యూమన్ గారు క్వశ్చన్ ఇవన్నీ వినండి కూడా ఒకసారి. పెట్టి అన్ని ప్రయత్నాల్లో పివి రెడ్డి గారు, పివి రెడ్డి గారు, ఒక్క నిమిషం. పివి రెడ్డి గారు, రూల్స్ ఫాలో అవ్వకుండా రైట్. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ రోజు ఒక్క బీసీ నిమిషం, సమాజాన్ని ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఓకే, అది ఓకే. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళతో కాని పనులు ఇవన్నీ కూడా హామీలు, ఆ హామీలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో, హామీలు అమలు చేయలేదో Right, one ఈ రోజు minute, sir. బీసీ One రిజర్వేషన్ minute. కూడా హ్యూమన్ గారు, అదే విధంగా తీసుకోబోతున్నారు తప్పితే వీళ్ళు చేత కాదు, చేయలేరు కూడా. రైట్ రైట్ పివి రెడ్డి గారు, ఒక్క నిమిషం. న్యూమన్ గారు ఏదో ఇక్కడ- ప్రశ్న ఒక్క నిమిషం అండి. సుమిత్ర గారు చెప్పండి. న్యూమన్ గారు, ఓకే, ఏదైతే మీరు మాట అంటున్నారో ట్రిపుల్ టెస్ట్ లో ఫెయిల్ అయినారని చెప్పేసి ఎక్కడ ఫెయిల్ కాలేదండి, ఎక్కడ ఫెయిల్ కాలేదండి. బీసీ డెడికేటెడ్ కమిషన్ నెంబర్ 1 చేసినాము, సర్వే నెంబర్ 2 చేసినాము, నెంబర్ 3 50% సీలింగ్ కి ఒకవేళ ఎక్కువ కావాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ ఎ రేషనల్, అది ఎస్టాబ్లిష్ చేసినాము. నౌ ఇట్ ఈస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్. సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్. మేము చేసింది న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, చట్టబద్ధంగా చేసినామా లేదా అని చెప్పి కోర్ట్స్ డిసైడ్ చేస్తారు. రెడ్డి గారు చెప్పడం వల్ల ఏం కాదండి, అది కరెక్ట్ చేసినామా, చేసినామా, వేరే సమాధానం చెప్పలేదు. మీరు కాదండి మా సర్టిఫికేట్ ఇచ్చేది, మా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు వీరికి చిత్తశుద్ధి లేదండి. మాట్లాడదామండి. ఫెయిల్యూర్ గానే పోతా ఉంది తప్పితే ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. రైట్, ఓకే కాదని చెప్పి ఓకే రైట్. పివి రెడ్డి గారు, ఓకే ఓకే రైట్. సీనియర్ జర్నలిస్ట్ నరా విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, తెలంగాణ రాజకీయం అంతా కూడా ఇప్పుడు బీసీల చుట్టూ తిరుగుతోంది. అయితే ఇక్కడ హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా, లేదంటే అక్కడ ఒకవేళ ఏమన్నా రివర్స్ అయితే ఏంటి సిచ్యువేషన్, ఎవరి మీద వేస్తారనే? సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాదు, అది తెలుసు. ఏంటంటే మనము ఉన్నటువంటి ఫస్ట్ ఏంది, బీసీ రిజర్వేషన్లని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా మనకు దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కొనసాగుతుంది. సమస్య ఏంది, 50% ఏవో అన్ని కలిసి కూడా 50% ఎక్కువ రిజర్వేషన్స్ వస్తున్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు క్యాప్ విధించింది. ఆ క్యాప్ దాటదు, ఆ క్యాప్ లోపు చేసుకోవచ్చు. అందుకనే ఈ సమస్య. రిజర్వేషన్స్ ఇప్పుడు మొత్తం లేవని కాదు, 23% తోటి నడిచినటువంటి బీసీ రిజర్వేషన్స్. ఇక 50% క్యాప్, వీళ్ళు 42% ఇస్తామని చెప్పినటువంటిది, దీనికి ఎక్కడ పరిష్కారము, రోగం ఎక్కడుంది, మంది ఎట్లా అనేది దీనికి తెలిసింది. 42% ఇవ్వాలి అనేది అన్నారు. ఎక్కడ ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది మందు అనేది డాక్టర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు, మిగతా బీజేపీ వాళ్ళకి తెలుసు, అన్ని పార్టీ బీఆర్ఎస్ అన్ని పార్టీలకు తెలుసు, అన్ని పార్టీలు అదే చెప్తున్నాయి. కానీ మెయిన్ డాక్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, తప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే ఏమైతుంది, సహజంగా పేషెంట్ తెలిసి కూడా పేషెంట్ని దోపిడీ చేసుకోవడం కోసమే, పేషెంట్ని మభ్యపెట్టడం కోసమే తప్పుడు వైద్యం చేస్తున్నారు. తప్పుడు వైద్యం చేస్తే పేషెంట్ డెడ్ అవ్వడమే అవుతుంది, న్యాయం జరిగే ముచ్చటే లేదు. నీకు ఉన్న పరిష్కారం మందు అనేది 9th షెడ్యూల్లో పెడితేనే కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అది రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో లేనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించి 50%, మిగతా 50% లోపు చేసేసుకోవచ్చు. కోర్టు కూడా చెప్పేసింది అవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మోసము అబద్ధంతో రాజకీయాన్ని నడుపుతున్నట్టు కనిపిస్తుంది తెలంగాణ సమాజంలో, తెలంగాణలో. ఈ రకమైన దీనికి తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఇతర బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మోసం చేసే యాటిట్యూడ్ తోటి. అయితే మరి విజయ్ కుమార్ గారు, సుప్రీంకోర్టు వరకు వెళ్లేటువంటి విషయంలో వారి ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంతా తెలిసి జరుగుతుందని, మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం మోసమే. సుప్రీంకోర్టు పోతే కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. అప్పుడు మేము ఎలక్షన్ లో పోతామని అంటారు. ఇప్పుడు హైకోర్టు ఇవ్వడం తోటి నెక్స్ట్ వచ్చే విమర్శ ఏమొస్తుంది, ఎలక్షన్స్ వెంటనే పెట్టిరనుకో కాంగ్రెస్ పార్టీని అంటారు, సుప్రీంకోర్టు పోతే అనుకూలంగా వచ్చినామేమో, మీరు అన్ని చేసినామని చెప్తున్నారు కదా అనేది వస్తుంది. వీళ్ళు అన్ని చేయలే, ట్రిపుల్ టెస్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు డెడికేషన్ కమిషన్ వేయాలి, వేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలి. అది
యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంటే చేయాలి, చేయట్లేదు కాబట్టి డెడికేషన్ కమిషన్ ద్వారా జరగలే. ముందే చేసిన ప్రణాళిక శాఖ ద్వారా చేసినటువంటి కుల సర్వేని డెడికేషన్ కమిషన్ అనలైజ్ చేసింది. కోర్టు ముందు కూడా అదే వాదించారు. అనలైజ్ అనే చెప్పారు, విశ్లేషించింది డెడికేషన్ కమిషన్. డెడికేషన్ కమిషన్ సొంతంగా ఇది చేయలే. డెడికేషన్ కమిషన్ అది 50% క్యాప్కి సంబంధించినటువంటి చట్టం చెల్లదు. జీవో ఇచ్చారు. ఇంకొకటి జీవో ఏమని ఇచ్చారు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ ఆమోదించితేనే గెజిట్ అవుతుంది, చట్టం అవుతుంది. ఆ చట్టం ఆధారంగా జీవో ఇవ్వాల్సి వస్తుంది. చట్టమే లేదు, బేసే లేదు, వీళ్ళు ఉత్తుత జీవో ఇచ్చిర్రు. ఉత్తుత జీవో ఇస్తేనే దాని మీద స్టే ఇచ్చింది. చట్టం లేని జీవో ఇస్తే చెల్లుతుందా? అసలు చెల్లదు. అది ప్రతి ఒక్క 60 సంవత్సరాలు పరిపాలించిన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఆఫీసర్స్ కి ఈ ప్రోటోకాల్స్ అన్ని తెలుసు. ఈ ప్రోటోకాల్స్ ఏవి పాటించలే. మభ్యపెట్టడానికి, ప్రజల్ని మోసం చేయడానికి చేసినటువంటి చర్యగానే ఉంటుంది. ఈ లోపు ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించలేరు. సుప్రీంకోర్టు తన తీర్పును తాను సవరించుకోలేదు. అసలు కోర్టులో రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నదే ఇట్లాంటి చట్టాలు చేయటానికి. మీరు కోర్టుల మీద ఆధారపడడం అంటే ఏంటండి? రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయినట్టు, పార్లమెంటరీ వ్యవస్థ ఫెయిల్ అయినట్టు. మీరు ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని. పార్లమెంట్ లో చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎవరు, హైకోర్టు ఎవరు ఆపడానికి? కోర్టుల చుట్టూ తిరుగుడు ఏందండి? ప్రజలు మీకు పవర్ ఇస్తే, రాజకీయ నాయకులకు పవర్ ఇస్తే, రాజకీయ నాయకులు చట్టం చేయమని కోర్టుల చుట్టూ తిరగడం అంటే అవమానకరం. భారత ప్రజాస్వామ్యానికి అవమానకరం, రాజకీయ వ్యవస్థకు అవమానకరం, పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కూడా ఒక ఓకే విజయ్ గారు, అసలు మరి దీనికి అటు కాంగ్రెస్ నుంచి ఉన్న న్యూమన్ గారు ఏమంటారు? న్యూమన్ గారు, ఇది తెలంగాణ ప్రజల్ని బీసీలని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది తప్ప అన్ని తెలుసు కాంగ్రెస్ కి, బట్ ఇదంతా కూడా బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం తప్ప కూడా ఇదంతా వర్కౌట్ అవుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా అంటున్నారు. దానికి మీ మాట? మీరు మేము 100% ఏదైతే మేము సర్వే ఇచ్చినామో, మేము ఎంపికల్ డేటా తీసుకొచ్చేసేసి మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి మేము ప్రజాపాలన ఫార్మ్స్ ఇచ్చేసేసి మేము దాదాపు 1,00,000 మందిని పెట్టుకుని గవర్నమెంట్ మెషినరీ మొత్తం పెట్టుకుని మేము చేయడం జరిగింది. మీరు ఎక్కడ కూడా మా మీద అనుమానాలు లేపాల్సిన అవసరం లేదు, మా మీద సస్పిషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మాకుంది కాబట్టి ఈ రోజు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీరికి ఉందా అండి బీఆర్ఎస్ కి, బీజేపీ కానీ చిత్తశుద్ధి ఉందా అండి? వారు ఇవ్వగలుగుతారా అండి? మేము బీసీకి ఇచ్చినామండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 11 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నానండి. ఈ రోజు బిహార్ లో ఉన్నారండి, బీసీలకి ఏం చేస్తున్నారండి మీరు? నేను అడిగేది ఒకటేనండి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ టు సపోర్ట్ దిస్, నాట్ దే హ్యావ్ టు కండెమ్. వారు ప్రతి ఒక్కటి మన కండెమ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు మొత్తం చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, జనాభా ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఊరుకునే ప్రసక్తి లేదు. 100% మేము చెప్తున్నాము. మేము ఈ రోజు మేము ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మేము చేస్తున్నాము, ఎలక్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ వర్కింగ్ ఫర్ ద సోషల్ జస్టిస్, వీఆర్ వర్కింగ్ ఫర్ empowering the BC communities, we are working for empowering the BC communities. Please understand that. మేము ఒక్క కమ్యూనిటీకి చెందినటువంటి మాట కాదండి. ఎలక్షన్స్ వస్తుంటే పోతుండేయండి, పొలిటికల్ డ్రామా అవసరం లేదండి. ప్రజలకు మేలు చేయాలండి, ప్రజలకు మేలు చేసే రకంగా మేము పనిచేస్తున్నాం. అందుకని చెప్పేసి ప్రజలు హర్షిస్తున్నారు. ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చేసి బీజేపీలో ఈ రోజు కూడా ఢిల్లీలో ఏ రకంగా చేయాలో ఆయన ఎక్కడ చేస్తున్నాడండి, ఏం చేస్తున్నాడండి? అటువంటి వ్యక్తులు, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులు, క్రెడిబిలిటీ లేనివంటి వ్యక్తులు, వారికి ఏముందండి కమిట్మెంట్ చెప్పండి? నేను మాట్లాడుతున్నాను. వారు రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుని ఈ రోజు బీజేపీలో కొనసాగుతున్నారు. ఏ రోజైనా మాట్లాడినరా అండి వాళ్ళు? ఏ రోజైనా అపాయింట్మెంట్ తీసుకున్నారా అండి వాళ్ళు? ఏ రోజైనా మేము ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారండి. మీరు ఏ రోజైనా మాతో వచ్చిరా అండి? మాతో వచ్చి ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినరా అండి? ఈ రోజు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని చెప్తారా అండి? దిస్ ఇస్ సంథింగ్ అన్అక్సెప్టబుల్. దిస్ ఇస్ సంథింగ్ 100% చెప్తున్నాను. నేను బాధ్యతతో చెప్తున్నాను.
రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో జిస్కి జిత్ని బాగేదారి ఉస్కి ఇతని హిస్సేదారి అని చెప్పేసి ఆ మాటకు అనుగుణంగా కట్టుబడి ఉన్నాం. 100% రేవంత్ రెడ్డి గారు ఏదైతే నెరవేరుస్తాం. 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం. ఓన్లీ తెలంగాణ దిక్సూచిగా తలమానికంగా ఈ రోజు ఉంది, రేపు మొత్తం భారతదేశంలో చేస్తాము. వీరికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ హూ హస్ బీన్ స్టాండింగ్ విత్ ది బీసీస్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ హూ హస్ స్టాండింగ్ విత్ ది వీకర్ సొసైటీస్. నో అదర్ పార్టీ. వీరికి ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకి అగ్రకులాలకి వీరికి మేలు చేయాలని మేము తప్పితే వీరికి బీసీల కోసం వెనుకబడిన వారి కోసం ఎటువంటి వారికి చిత్తశుద్ధి లేదు. సోషియో ఎకనామిక్ జస్టిస్ జరగాల, పొలిటికల్ రిప్రజెంటేషన్ న్యూమన్ గారు వారు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి న్యూమన్ గారు. ప్లీజ్ మంత్రిత్వ శాఖ అన్నారు, ఏమైంది? 20,000 కోట్లు ఇస్తామన్నారు ఏడాదికి బీసీలకు, ఏమైంది 2 సంవత్సరాలవి? ఒక్క నిమిషం సుమిత్ర గారు క్వశ్చన్ రిపీట్ చేయండి, ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఎంబీసీలకు మంత్రివర్గంలో బీసీ మంత్రుల శాతం ఎంత అండి? కార్పొరేషన్ చైర్మన్లలో బీసీల శాతం ఎంత అండి? చెప్పండి ఒకసారి. కార్పొరేషన్ చైర్మన్లలో బీసీల శాతం ఎంత? మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత? మీరు చేయగలిగింది చేసిండ్రా? ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు, చేసిండ్రా? ఏడాదికి 20,000 కోట్లు బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు, కేటాయించిండ్రా? కులాల వారీగా మీరు చేతి వృత్తులకు సాయం చేస్తామన్నారు, విద్యా విషయంలో చేస్తామన్నారు. ఏ ఒక్కటన్నా కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన ఇతర హామీలు, ఈ 42% రిజర్వేషన్లే కాకుండా ఏ ఒక్క హామీ అన్నా మీరు నెరవేర్చిండ్రా? మీరు చేయగలిగింది, మీ చేతిలో ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ కు సంబంధించి మీరు చేయగలిగింది ఒక్కటన్నా మీరు చేసిందా? ఏది మీ చిత్తశుద్ధి? ఎక్కడ? ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇవాళ గ్రామాల్లో స్థానిక సంస్థల్లో పాలనా వ్యవస్థ పడకేసి పారిశుద్ధ్యం లోపించింది, మంచినీరు, ఇతరత్ర అనేక సమస్యలు, మురుగు కాలువలు, అకాల వర్షాలతోని గ్రామాలన్నీ అతలాకుతలమైనవి. ఎక్కడ పాలన ఎక్కడ ఉంది? మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు లేవు. మరి ఇవాళ జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏం చేస్తా ఉన్నారండి? పాలన ఏమైంది? మీరు ఏం చేశారు? బీసీలకు ఎన్నికలు వాయిదా వేయడమే, కాలయాపన చేయడమే తప్ప మీ చిత్తశుద్ధి ఏమీ లేదు. బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఐటమ్ ని మేము నెరవేరుస్తాం. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క ఐటమ్ బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ ఐటమ్ ని బాధ్యతగా చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారి దూతగా నేను మీకు చెప్తున్నాను. నేను 100% మేము నెరవేరుతాం. 100% నెరవేర్చిన తర్వాత ప్రజల మధ్యలోకి పోతాము. 100% బాధ్యతతో చెప్తున్నాను. మీలాగా పిచ్చి కూతలు, పిచ్చి మాటలు మేము చేయమండి. మేము చేయం ఆ రకంగా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి. రాహుల్ గాంధీ ఎన్ని మాటలండి? 5 రకాల మాటలు. ఎన్ని మాటలు? చివరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి అయిన తర్వాత మేము 42% దానికి ఎందుకండి? రైట్, ఒక్క నిమిషం అండి సుమిత్ర గారు. న్యూమన్ గారు ఫైనల్ గా ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ను బయట పెట్టకపోవడంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం కావడం నిజమా కాదా? ఎందుకు పెడతారండి? నాకు అర్థం కాదు. మీకు డేటా కావాలా? సుప్రీం కోర్టులో ఉంది. మేము 100% బీసీలో బీసీఏ బీసీ ఎంత మంది ఉన్నారని ఎంపెరికల్ డేటా 100% కోర్టుకి సబ్మిట్ చేస్తాము. మీరు దాని గురించి విత్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి న్యూమన్ గారు, మీది సిగ్నల్ ఆడియో చాలా ప్రాబ్లం వస్తుంది. ఫైనల్ గా దీనికి సంబంధించి మీ కన్క్లూజన్ ఏంటి? ఏం చెప్తారు? మీ ఒకవైపు ఏమో బీసీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి అంత న్యాయం చేసే అవకాశం లేదు కాంగ్రెస్ త్రూ అని చెప్పేటువంటి వాదనకి మీరు ఎండ్ కార్డ్ గా మీరు ఏం మాట్లాడతారు? మేము బీసీ అపీస్మెంట్ చేయడం లేదు. 100% రాహుల్ గాంధీ. రైట్. విజయ్ గారు ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం రెడ్డి గారు. ఆర్ కృష్ణయ్యని బీసీలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది విజయ్ గారు? ఆర్ కృష్ణయ్యని బీసీలు నమ్మారు. ఆయన ఫైట్ చేశారు, కొన్ని హక్కులు సాధించారు. ఆయన అంటే గౌరవం ఉంది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుసు, ఆర్ కృష్ణయ్య గారికి కూడా తెలుసు, అది రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది అనేది తెలుసు.
తెలిసి కూడా మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. ఆర్ కృష్ణయ్య గారిని అందరు గౌరవిస్తారు, అందరికి వాల్యూ ఉన్నది. ఆ వాల్యూని ఏం చేయాలి? ఎక్కడ ఉంది పరిష్కారము? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన. బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో 9th షెడ్యూల్లో పెడితే అవుతుంది. ఇటు రాహుల్ గాంధీ అండ్ మోడీ ఇద్దరు అనుకుంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. అది ఈజీగా, అది పెద్ద విషయం కూడా కాదు. ఆ పని కృష్ణయ్య గారు చేయాలి. ఆర్ కృష్ణయ్య గారు కోర్టు ప్లస్ ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి, ఉద్యమకారుడు, హక్కుల కోసం ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ తెలిసి రాజకీయ వ్యవస్థ ద్వారా అవుతుందని తెలిసి కోర్టుల చుట్టూ తిరగడం, కోర్టులకు అయితే అది అవమానకరం కూడా. కోర్టులు ఏం చేయలేవు, కోర్టులతో అయ్యే పని కాదు ఇది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడితేనే 50% మామూలు 50% లోపు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి ఆల్రెడీ. మనది తెలంగాణలో మన 49.50 ఇంప్లిమెంటేషన్ అయింది. మన స్థానిక సంస్థలో ఇప్పుడున్నటువంటి మన టైం అయిపోయినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లలో 49.50 ఇంప్లిమెంటేషన్ జరిగింది. అబోవ్ 50 కావాలంటేనే రాజ్యాంగ సవరణకు పోవాల్సినటువంటి అవసరము. అది చాలా క్లియర్. అసలు రిజర్వేషన్స్ లేవనే విధంగా చెప్తున్నటువంటిది, ఇప్పటివరకు రిజర్వేషన్స్ లేవనే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం. 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా రిజర్వేషన్స్ బీసీకి కొనసాగుతున్నాయి. తక్కువ ఉన్నాయి అనేది కొట్లాట. పెంచాలి, మేము ఎంతమంది ఉన్నామో అంత శాతం ఇవ్వండి, మా 67 అయితే 67 ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఇవ్వాలనేది కొట్లాట. హక్కుల కోసం ఫైటింగ్, దానికోసం జరుగుతున్నటువంటి ఫైట్ ఇది. విజయ్ గారు, అయితే ఇక్కడ ఒక ప్రశ్న, లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చే ఇది ఉంటుంది, బట్ కొంతమేర అని చెప్పారు 50% అది దాటితే కేంద్రం ఇవ్వాలి అనేది. మరి రెడ్డి గారికి నాదో ప్రశ్న, ఇప్పుడు విజయ్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ లేదా మోదీ గారు తలుచుకుంటే ఇది అయిపోతుంది, బట్ కోర్టులతో కూడా అంత అవసరం ఉండదు. బట్ ఎందుకు కేంద్రానికి బీసీలు అంటే నిజంగానే ప్రేమ లేదా? వాళ్ళకి రాజ్యాధికారం లేదా రాయితీలు రావడం అంత ఇష్టం లేదా కేంద్రానికి? మీరేమంటారు? ఇప్పుడు నేను ఒక 3-4 విషయాలు చెప్తాను నేను. ఒకటి, వీళ్ళు ట్రిపుల్ టెస్ట్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు ప్రాపర్ గా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, ప్రిపరేషన్స్ చేయకుండా ఇష్టానుసారంగా నేను బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి ఆ ట్రిపుల్ టెస్ట్, ఎందుకంటే డీటెయిల్ సర్వేనే చేయలేదు వీళ్ళు, డీటెయిల్ గా సర్వే చేయలేదు, సర్వే రిపోర్ట్ లేదు. ఇంతవరకు హైకోర్టులో కూడా జడ్జెస్ ఏం అడిగారు? ఆబ్జెక్షన్స్ తీసుకున్నారా? రెండవది, ఆబ్జెక్షన్స్ తో పాటుగా దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా? పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆప్షన్ ఇవన్నీ కూడా ఏం చేయలేదు వీళ్ళు. చేయకుండా హడావిడిగా తీసుకొచ్చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఏదో ఒకటి తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేసి చేతులు దులుపుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఏం లేదు, వీళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, సుప్రీంకోర్టులో 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏది 50% సీలింగ్ దానికి నిబంధన కనుక 3 జడ్జిమెంట్స్. ఒకటి కృష్ణమూర్తి కానీ, రెండవది ఇందిరా సహాని కానీ, మూడవది విలాస్ కిషన్ రావు కానీ. మహారాష్ట్రలో 2 సంవత్సరాలు ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అవన్నీ కూడా కొట్టేసిన పరిస్థితి వీళ్ళకి తెలియదా? అది మహారాష్ట్రలో ఎవరున్నారో? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడు తెలిసి తెచ్చారా లేకపోతే తెలియక తెచ్చారా? మరి ఏ విధంగా మోసం చేయడానికి తీసుకొచ్చారు? ఒకటి. రెండవది, 2015లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం బీసీ కులగణన చేసింది. న్యూమాన్ ఏమంటాడు? ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది అంటాడు. ఇక్కడ డీటెయిల్ గా జరగలేదు. అరే చాలా మంది ఇళ్ళకి రాలే, న్యూమాన్ ఇంట్లో కూర్చున్నాడో మరి ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. సో నేను ఏమంటున్నా, దీంట్లో డీటెయిల్స్ సర్వేలో జరగలేదు. కర్ణాటకలో జరగంది తెలంగాణ రాష్ట్రం జరుగుతుందా? బీహార్ లో జరగంది తెలంగాణ రాష్ట్రం జరుగుతుందా? మహారాష్ట్ర, తమిళనాడులో ఒక స్పెషల్, ఎందుకంటే వాళ్ళు అప్పట్లో 10 సంవత్సరాలు దగ్గర 93 నుంచి 2004 వరకు అనుకుంటాను, ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు పోరాడిన వాళ్ళు. 11 సంవత్సరాల తర్వాత 69% 9 కేసు నడుస్తా ఉంది. రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. అది కూడా సుప్రీం కోర్టులో కేసు. భారతీయ జూటా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ, భారతీయ జూటా వాళ్ళకి లేదండి. వాళ్ళకి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారండి? నేను అనేది ఏంటంటే, ముందు అబద్ధం, అబద్ధం వెనకాల అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం, ప్రతి ఒక్కటి అబద్ధం. అబద్ధంతో కూడుకున్నటువంటి జీవితం భారతీయ జనతా పార్టీ రెడ్డి గారు
రెడ్డి గారు తమిళనాడుతో ఎట్లా కంపేర్ చేస్తారో నేను అడుగుతున్నాను. రైట్ రైట్ రెడ్డి గారు ప్లీజ్, మనకు సమయం లేదు, కన్క్లూజన్ తీసుకుందాం. రెడ్డి గారు తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి. ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత అబద్ధమే, పాలనలోనూ అబద్ధమే. ఫైనల్ గా మీ ఒక్కొక్క కన్క్లూజన్ తీసుకుంటే తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. న్యూమన్ గారు ఫస్ట్ కేసీఆర్ గారి దగ్గర పోండి, ఫామ్ హౌస్ కి నిద్ర లేపండి, నిద్రపోతున్నాడు, నిద్ర లేపి ముఖ్యమంత్రి చేస్తాను ఏమైందని చెప్పేసి అడగండి. ఫస్ట్ సమాధానం వచ్చి అందరికీ చెప్పండి. ఎందుకండి ఎందుకండి మేడం పంపిండ్రు. ఈ రోజు డ్రామారావు కూడా 100% చేస్తారు. మీ వల్ల అయితలేదా? తప్పకుండా గద్దె దిగండి, గద్దె దిగండి, గద్దె ఇట్లా మీరు మాట్లాడకండి. మీరు 100% బీసీలతో ఉన్నాం. విషయం నేను రైట్ ఒక్క నిమిషం సుమిత్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. న్యూమన్ గారు చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కేసీఆర్ ఎంత అంటే నెక్స్ట్ మేమే వస్తాం అనుకున్నా కూడా ప్రజల్లో ఈ ప్రజా ప్రభుత్వం మీదే ఎక్కువ మక్కువ ఉంది, అంటే వాళ్ళ పాలనా విషయంలో కూడా ముందుకెళ్తున్నారని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అంటే తమిళనాడు తరహాలో ముందుకు వెళ్దామన్నా అది కూడా పెండింగ్ లో ఉంది ప్రస్తుతం కోర్టులో. దానికి మీ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? 29 మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో చెప్పండి. రైట్ ఓకే ఒకటే కాంగ్రెస్ కాలయాపన చేస్తారు. బీసీలనే కాదు, యావత్తు తెలంగాణను మోసగిస్తున్నారు, అన్ని వర్గాలను మోసగిస్తా ఉన్నారు. బీపీ పెంచుకొని ఏదో మాట్లాడుతుండే. రైట్ ఏం జరిగినా రెడ్డి గారు తెలంగాణ ప్రజానికం బీసీలు అన్ని గమనిస్తున్నారు. ఎనీవే ఇవాళ డిబేట్ లో జాయిన్ అయిన న్యూమన్ గారికి, సుమిత్రానంద్ గారికి, రెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రైమ్ డిబేట్ లో జాయిన్ అయినందుకు. సో బీసీల రిజర్వేషన్ విషయంలో కూడా ఇటు బీసీలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది అని అంటూ ఉన్నారు. బట్ మరోవైపు చూస్తే గనక ఇటు చట్టాలు, కోర్టులు రూల్స్ ని బ్రేక్ చేసి ముందుకు వెళ్తున్నారంటున్నారు. మరి బీసీలంతా గమనిస్తున్నారు. మరి లోకల్ టు స్టేట్ తర్వాత నేషనల్ ఎవరికి పట్టం కట్టబోతున్నారో ప్రజలే న్యాయాధి నిర్ణేతలు. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.